హాయ్! హలో! వెల్కమ్ టు రాకు కరణ్ వ్లాగ్స్. మనకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఎప్పుడన్నా ఇడ్లీ, దోస, ఉప్మా ఇలాంటివన్నీ బోర్ కొట్టినప్పుడు ఫర్ ఎ చేంజ్ బ్రెడ్ తింటాం గదా! బ్రెడ్ విత్ జామ్ అయితే వావ్! ఇక 90స్ కిడ్స్ అయితే నాస్టాల్జియా అనే చెప్పాలి. సో, ఇలా మనం తినే బ్రెడ్ జాముల్లో జామ్ వెనకాల ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఎప్పుడైనా గమనించారా? ఇంగ్రీడియెంట్స్ లిస్ట్ అంతా మనం వెతికితే ఎక్కడో ఒక మూల స్ట్రాబెర్రీ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాబెర్రీ తీసుకుంటే స్ట్రాబెర్రీ 1% 2% మాత్రమే ఉంటుంది పల్ప్. మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అయితే కలర్స్, తర్వాత ఎన్నో ప్రిజర్వేటివ్స్, ఎన్నో రకాల షుగర్స్ ఇవన్నీ గుప్పించిన జామ్స్‌కి మార్కెట్‌లోకి ఈ మధ్యన కొత్తగా వచ్చిన మంచి ఆల్టర్‌నేటివ్ పీనట్ బటర్. చెప్పాలంటే చాలా హెల్తీగా ఉండే ఈ పీనట్ బటర్‌లో కూడా బయట మార్కెట్‌లో దొరికే వాటిల్లో చాలా ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, కెమికల్స్ కూడా ఉంటున్నాయి. సో, ఈరోజు నేను మీకు ఒక మంచి చాక్లేట్ పీనట్ బటర్ అది కూడా ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్, ప్రిజర్వేటివ్స్ లేకుండా చెప్తున్నాను. దానికోసం ఒక కప్పుడు పల్లీలను తీసుకోవాలి. అదే మన పీనట్స్‌ని తీసుకోవాలి. ఇవి చాలా లో ఫ్లేమ్‌లో వేగాలి. ఎందుకంటే ప్రతి పల్లి కూడా ఈక్వల్‌గా రోస్ట్ అవ్వాలనమాట. మన పల్లీ చట్నీకి అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు గానీ, ఇది కొంచెం స్టోర్ చేసుకుంటాం కాబట్టి దీనికైతే చక్కగా ప్రతి గ్రెయిన్ పూర్తిగా వేగాలి. సో, ఎలా అంటే ఇలా మనకి పొట్టు జస్ట్ ఇలా మెదిపితే పొట్టంతా బయటకొచ్చేసేలాగా. సో, ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో మనం వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను వేసేసుకోవాలి. పల్లీలు పొట్టు పూర్తిగా తీయొద్దు. ఎందుకంటే దాంట్లో మంచి విటమిన్స్ ఉంటాయి. బి విటమిన్. సో, పూర్తిగా అయితే తీయొద్దు. అండ్ మొత్తం కూడా వేయకూడదు. ఎందుకంటే కొంచెం చేదొస్తుందనమాట. సో, మీరలా బ్యాలెన్స్‌డ్‌గా వేసుకోండి. అండ్ చిటికెడు ఉప్పు వేసుకొని నేనైతే ఇక్కడ స్వీట్నర్‌కి హనీ యూజ్ చేస్తున్నాను. అండ్ చాక్లేట్ పీనట్ బటర్ అన్నాం కాబట్టి అన్‌స్వీటెన్డ్ కోకో పౌడర్ అయితే యూజ్ చేస్తాను. స్వీటెండ్ కోకో పౌడర్‌లో ఖచ్చితంగా షుగర్ ఉంటుంది. సో, వీటన్నిటిని మనము ఒక్కసారి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇది ఇలా బరకగా వస్తుంది. దాంట్లో నేను ఇంకొంచెం హనీ యాడ్ చేశాను. కొంచెం స్వీట్‌నెస్ కోసం. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేస్తున్నాను బైండింగ్‌కి. బయట మార్కెట్‌లో దొరికే పీనట్ బటర్‌లో అయితే ఒక కప్పు పల్లీలకి 2 కప్పుల పామ్ ఆయిల్ వేస్తారండి. ఇక్కడ మనమైతే క్లీన్ ఇంగ్రీడియెంట్స్‌తో చేస్తున్నాం అనుకున్నాం గదా! సో, ఒక్క చుక్క ఆయిల్ లేకుండా నేను చేస్తున్నాననమాట. ఇది ఇలా కనిపిస్తోంది గానీ డ్రైగా వేడి తగలంగానే దానిలో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ బయటకొచ్చి ఇది మెల్ట్ అయిపోతుందనమాట. అండ్ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మీ పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారన్న గ్యారంటీ నాది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మీకైతే నేను ఇది ఆయిల్స్ అలా రిలీజ్ చేస్తుంది. వేడి తగలంగానే ఇది కొంచెం మెల్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నానిక్కడ. జస్ట్ ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాన్ని కొంచెం ఘీ రాసి నేను అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ వేయించేసుకున్నాను. మనమైతే బ్రెడ్‌తో గానీ, రోటీతో గానీ తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఇంపార్టెంట్‌గా బయట పెట్టకుండా ఇంట్లో చేసి పెట్టుకుంటే సాటిస్ఫాక్షనే వేరు గదా! సో, ఇక్కడ నేను ఇలా వేడిగా ఉన్న బ్రెడ్ మీద స్ప్రెడ్ చేస్తున్నాను. మీరిక్కడ చూడొచ్చు అదిగో దానిలో ఉన్న ఆయిల్స్ అనేవి ఇలా రిలీజ్ అవుతాయన్నమాట. మనకి అతుక్కుపోతుంది. ఎలా అయితే మనం బయట కొనుక్కున్న పీనట్ బటర్ అయితే ఎలా అయితే మన బ్రెడ్‌కి కంప్లీట్‌గా స్టిక్ అయిపోతుందో అలా అయిపోతుందనమాట. సో, టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తా వినండి.